ఏంటి ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపారంట? పులివెందుల జడ్పీటీసీ గెలిస్తే ఏంటి వస్తుంది సార్? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ఎన్నికల గెలుపు ఓటమి ఏమొస్తుంది ఏమి రాదు అనేటువంటి దానిపైన ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇంత స్వేచ్ఛగా ప్రజలు ఓటేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఓటరు ఓటేసుకోవటమే కాదు, కనీసం పోటీ చేయడానికి కానీ లేదు నామినేషన్లు వేయటానికి కానీ అవకాశం లేకుండా నియంత్రిత పాలనతో అనగదొక్కినటువంటి ఆ ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజుని ప్రజాస్వామ్యులు రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారందరూ కూడా చాలా మంచి పరిణామంగా ఈ రోజున ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎవరు గెలుస్తారు ఓడతారనేది ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయం చేస్తారు. ఎవరైనా గెలవచ్చు, గెలుపోటములు అనేటువంటిది కొలమానం కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, ఎన్నికల ప్రక్రియని సజావుగా జరపటం, రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళటం. ఎప్పుడూ జరగనటువంటి ఎన్నిక ఈ విధంగా జరుగుతున్నేసరికల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే గతంలో అన్నీ కూడా నిర్బంధకరమైనటువంటి వాతావరణం ఉండేది. ఎవరు ప్రజాస్వామ్యయుతంగా గెలుస్తున్నారా లేదా ప్రజా కంటకంగా గెలుస్తున్నటువంటి వాస్తవం ప్రజలకు తెలియకుండా చేసినటువంటి పరిస్థితికి ఈ రోజున ప్రజలు వాళ్ళ వచ్చినటువంటి ఓటింగ్ శాతం కానీ అన్నీ చూస్తూ ఉంటే కాదండి. 30 ఏళ్ళని ఒకరు అంటారు, 40 ఏళ్ళని ఒకరు అంటారు. అసలు ఇప్పుడే నీ లాస్ట్ టైం ఎన్నికలు పోయి ఇప్పటి వరకు 1978 రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దగ్గర నుంచి ఈరోజు ఈ 25 ఎన్నికలు జరగటం మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా మనందరం కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే 85లో ఇప్పుడు నేను ఎందులోనో చూశాను, అది తెలుగుదేశం పార్టీ ఎవరు 2 గెలుచుకున్నాయని చెప్పి అప్పట్లో వచ్చింది న్యూస్ ఒకటి. ఓకే, మీరు చూడండి, నేను చెక్ చేస్తాను. లేదు, నేను నాకు తెలిసినంత వరకు పులివెందుల్లో గెలిచినటువంటి సందర్భం ఉన్నది నేను అనుకోవట్లేదు. నాకున్నటువంటి డేటా ప్రకారం ఏదేమైనా సార్, ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజున 11 మంది నిజంగా అణిచివేత కానీ ఉండట్టయితే 11 మంది నామినేషన్లు వేయటం కుదిరేదా? గతంలో మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా వాళ్ళు నామినేషన్కి వెళ్తుంటే నామినేషన్ వేసే దగ్గరే నామినేషన్ కాగితాలు లాక్కొని చించి పక్కన పడేసి వారిపైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. పొంగనూరుకు సంబంధించి అంజిరెడ్డి గారికి సంబంధించిన విషయంలో కూడా ఆ రోజున ఏం జరిగిందో, ఏ విధంగా వీళ్ళు వారిపైన దౌర్జన్యం చేశారో అవన్నీ కూడా మనం చూసాం. అంటే ఈ ప్రజాస్వామ్యంలో కనీసం ఎన్నికల ప్రక్రియను కూడా సరిగ్గా నిలబెట్టలేక ఆ పరిస్థితిలో ఎన్నికలనే మేము బహిష్కరించేటువంటి భయంకరమైనటువంటి రోజుల నుంచి ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరగలేదనేటువంటి మాట ఎవరూ కూడా అనలేం. అక్కడక్కడ కొన్ని సందర్భంగా అక్కడ లోకల్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉధృతమైనటువంటి పరిస్థితులు జరిగి ఉండొచ్చు. కానీ ఈ రోజున మేము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేశాము, దాన్ని నిలబెట్టాము. రెండోది, మా జెడ్పీటీసీ గెలవడం ద్వారా ఆ జెడ్పీటీసీ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లందరూ కూడా వారు ఓటు వేసి గెలిపించిన సందర్భంలో వారి తరఫున జెడ్పీ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి పనిచేస్తారు. వీళ్ళు ఆ పులివెందుల ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళను నేను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేదా ఈ గవర్నమెంట్ని డిజాల్వ్ చేయండి, రాష్ట్రపతి పాలన పెట్టనేటువంటి చిన్నపిల్లల మాటలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీరికి అసలు ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. కేవలం దీన్ని ఒక పెద్ద బూచిగా చూపించి మమ్మల్ని ఏదో అనగదొక్కుతున్నారు అనేటువంటి ప్రజల్లో విశ్వాసం కలిగించే తప్పుడు ప్రయత్నానికి తప్ప వీరు